మహోన్నతుడ మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములు కనుగొడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్నకాల సమయం మమ్మల్ని సజీవులుగా ఉంచిన ఆయన ప్రభా, మీ సన్నిధిలోనైనా మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు వందనాలు. వాక్యంలోకి వెళ్ళిపోతుండగా మీ పరిశుద్ధ ఆత్మతో అనుగ్రహించమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు వలసిన ఆశీర్వదించమని మా ప్రభు మీ ప్రియ కుమారుని సేపెట్ట ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నిజానికి నిన్నటి దినమందు గుడ్ ఫ్రైడే మనం శిలువ ధ్యానం చేసుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని అంత భయంకరంగా, అంత హింసించి, అంతగా శిలువ మీద చనిపోయి చంపివేసిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి రోమీలు ఆ రోజైతే కత్తితోటి, పగతోటి, ద్వేషంతో అలాగే హింసించారే. కానీ ఒక మనిషి శరీరాన్ని అంతగా చీల్చి చంపేసిన తర్వాత శనివార కాలం నిజానికి అక్కడ ఉన్న వారందరికీ ఏంటి? ఆ రోజుల్లో యూదులకి శనివారం విశ్రాంతి దినం. ఇప్పటికీ వాళ్ళు విశ్రాంతి దినం శనివారమే చేసుకుంటారు. అది విశ్రాంతి దినం అయితే ఆ తర్వాత రోజట ఎవ్వరూ కూడా కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా భయపడుతున్న రోజులు. ఎందుకంటే ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపేశారు, మరొక పక్క శిష్యులు చెదిరిపోయి ఉన్నారు, మరొక పక్క ఆయన గురించి మంచిగా మాట్లాడాలా అంటే అప్పటి వరకు ఆయన ద్వారా మేలులు పొందుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు కదా. ఆయన రొట్టెలు ఇస్తే రొట్టెలు తిన్న వాళ్ళు ఉన్నారు, ఆయన స్వస్థపరిస్తే స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకున్న వారు ఉన్నారు కదా. కానీ వీళ్ళు కూడా అందరూ భయపడిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా లేని పరిస్థితి. ఆనాటి శనివారం ఎలా ఉందో తెలుసా? 2020 మనకిప్పుడు 2026 సంవత్సరం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తు శకం 33వ సంవత్సరంలో చనిపోయారు. అంటే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచే మనం శకాలు లెక్క పెడతాం. క్రీస్తు ప్రభు వారు పుట్టిందే మొదటి సంవత్సరం కాబట్టి ఆయన పుట్టి చనిపోయేటప్పుడు 33వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. అంటే క్రీస్తు శకం 33. అంటే ఈ 2026 నుంచి 33 తీసేయండి. 33 తీసేస్తే ఎన్ని సంవత్సరాల క్రితం జరుగుతుంది ఈ సంగతి అంతా కూడాను? చెప్పండి తొందరగా. 1997 కాదు, 97కి ఇంకా 3 తీసేసేయండి. సో 1994 సంవత్సరాల క్రితము ఈరోజు శనివారం ఏం జరుగుతుందంటే, కనీసం ఎవ్వరు మామూలుగానే విశ్రాంతి దినం, అక్కడ ఎవ్వరు ఏం వండుకోరు, ఏమీ తినరు, ఏమీ చెయ్యరు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయిన నిమిషం తర్వాత నుంచి ఏం జరిగిందో ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదండి, ఎప్పుడు మర్చిపోకూడదు. మనందరం మత్తయి సువార్తలోకి ఒకసారి 27వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే, మత్తయి సువార్త అందరము కూడా తీయగలిగితే 27వ అధ్యాయము అందరము తీద్దాము. ఒకసారి చూడండి. 27వ అధ్యాయము 56వ వచనం మనం నిన్నటితో మనకు ఫినిష్ అయింది. ఒకసారి నేను 55 నుంచి చదువుతాను, మీరంతా చూస్తూ ఉండండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం. యేసును ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియ, యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియ, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకున్న వెంటనే పారిపోయిన వాళ్ళు ఉన్నారు. కరెక్టేనా? శిష్యులందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయినటువంటి ఒక గుంపు ఉంది అక్కడ. అంటే ప్రభు వల్ల మేలు పొందుకున్నాము, అన్నీ పొందుకుంటాము, కానీ శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏమైపోతాం? వల్ల పారిపోతూ ఉంటాం దేవుని దగ్గర నుంచి. అలాంటి ఒక గుంపు ఉంది. తర్వాత ఆయనను సిలువ మీద పెట్టిన తర్వాత చాలామంది ఏమన్నారు? ఈయనను సిలువ మీద నుంచి ఈయనే రక్షించుకోలేడా, ఈయన దిగితే చూద్దాం, సిలువ మీద నుంచి దిగితే అప్పుడు మనం ఆయనను నమ్ముదాం అని చెప్పిన గుంపు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ఏదన్నా మంచి చేస్తే నేను నమ్ముతాను, లేకపోతే నేను ప్రభు అయిన క్రీస్తు వారి దగ్గర నుంచి కాకపోతే ఇంకొకరిని ఎత్తుక్కుంటాను, ఇంకొక దేవుడు ఎవరు ఉన్నారేమో అని. కరెక్టేనా? అలాంటి గుంపులు ఉన్నారా లేదా ప్రపంచంలో? అంటే ఏదో ఒక స్వస్థత, ఏదో ఒక లాభము, ఏదో ఒక మేలు కలుగుతుందని చెప్పేసి ప్రభు వారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ దినం కూడా అలాంటి ఒక గుంపు ఉంది. ముందుగా దెబ్బలు పడగానే పారిపోయిన గుంపు ఉన్నారు. రెండవదిగా సిలువ మీద ఈయన దిగితే అప్పుడు నమ్ముదాము,
అప్పుడు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటానని అదొక ఎగతాళి అనమాట. అంటే మా జీవితంలో ఏదో ఒకటి ఆశీర్వాదం వస్తే నేను నమ్ముతాను అనుకునే టైప్ గుంపు. మూడో గుంపు వీళ్ళండి, చూడండి ఎంత గొప్ప వాళ్ళు చూడండి వీళ్ళు. ఈ 55వ వచనంలో ఉన్న స్త్రీలు యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు ఇక్కడ ఉన్నారంటండి. ఆయనను అక్కడ కొట్టినప్పుడే పారిపోయిన వాళ్ళు అనేక మంది, కానీ ఈ స్త్రీలు మాత్రం ఆయన కింద పడుతుంటే ఆయనను తుడుచుకుంటూ, ఆయన రక్తాన్ని తుడుస్తూ, ఆయనకి ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకు ఉపచారం చేసుకుంటూ సిలువ దాకా వచ్చారు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారండి. హల్లెలూయా. ఇలాంటి గుంపులో మనం ఉండాలి. వాళ్ళకి కష్టమే, యేసుక్రీస్తు ప్రభువుని కొడుతుంటే పక్కనే ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏదో ఒకటి తగ్గుతున్నాయి. వాళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభువు మీద ఉమ్ము వేస్తున్నారు, అరుస్తున్నారు, వాళ్ళతోటి కేకలు వేస్తున్నారు. వీళ్ళకి కూడా వాటన్నిటిలో కూడా వాళ్ళకి కూడా దెబ్బ తగ్గుతున్నాయి. కానీ అవేమి పట్టించుకోకుండా సిలువ చివరి దాకా వచ్చిన ఆ స్త్రీలు లాంటి ఉపచారం చేసుకుంటూ, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన దగ్గరే పడి ఉంటూ, ఆయన కాలంలోనే ఆయన సన్నిధిలోనే ఉంటూ ఉపచారం చేసేవారి కొడుకే దేవుడు వెతుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి 57వ వచనంలో. ఇది ఒక గొప్ప విషయం అండి. యేసు శిష్యుడిగానున్న అరిమతయ యేసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి, ఇప్పుడు చనిపోయింది ఎన్ని గంటలకి యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద? 3 గంటలకు ప్రాణం విడిచారు కదా. 3 గంటల తరువాత యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా సాయంకాలం అయిపోయినప్పుడు, సాయంకాలం అయినప్పుడు అంట అరిమతయ యేసేపు అని ఒక ధనవంతుడు వచ్చాడంటండి. వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇప్పుడు సిలువని గురించి, ఈ సిలువ ఇయ్యాలని చెప్పింది ఎవరు? పిలాతు. ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గరికి వచ్చి యేసు యొక్క దేహము నాకిమ్మని అడిగాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఎవరంట? ఒక ధనవంతుడు. అంటే ఈ ధనవంతుడైనటువంటి అరిమతయ యేసేపు అనే వ్యక్తి సీక్రెట్గా యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవుతున్న వ్యక్తి అన్నమాట. అప్పటి వరకు కూడాను యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు కాదు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారి పక్కన ఎప్పుడు కనిపించలేదు. కానీ ఆ దినము తెగించి బయటకు వచ్చాడండి. చూడండి, ఆ మాట రాస్తారు మనకి లూకాసు వార్తలో. ఒకసారి లూకాసు వార్తను తీయండి. లూకాసు వార్త దగ్గరికి వెళ్తే ఆ మాట మనకి ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందంటే, చూడండి, లూకాసు వార్త కంటే మార్కు సువార్త, అందరు సువార్తికులు రాశారు ఈ విషయాన్ని. మార్కు సువార్త దగ్గరికి వద్దాం ఒకసారి, మరలా లూకాసు వార్త దగ్గరికి కూడా వెళ్దాం. ఓకేనా? చూడండి, ఒక్కసారి మనందరం తీయగలిగితే మార్కు సువార్త 43వ అధ్యాయం 15వ అధ్యాయం 43వ వచనం. 15వ అధ్యాయము 43వ వచనం అందరు తీయండి. కరెక్ట్గా 43వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము కరెక్ట్ చదవండి. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యేసేపు తెగించి, పదమే చదవండి, తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడే దేవుని రాజ్యం వరకు ఎదురు చూచువాడు. హల్లెలూయా. ఈ అరిమతయ యేసేపు గురించే ఈరోజు మన యొక్క పాఠం. ఈ శనివారం పాఠం ఎవరి గురించి అంటే, నిన్నంతా మనం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలు తెలియపరుచుకున్నాం. కానీ ఈరోజు ఈ అరిమతయ యేసేపు అనే అతను ఒక ధనవంతుడు, ఒక సభ్యుడు. ఇప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి నాకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దేహాన్ని నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు. ఒకవేళ అలా అడగటం వల్ల నువ్వు కూడా యేసుకు సంబంధించిన వాడివా, అయితే నీకు ఇక నుంచి మేము ఆ రేషన్ ఇవ్వము, లేకపోతే ఇక నుంచి నిన్ను మేము కూడాను దూరంగా పెడతాము, లేకపోతే నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా జాబ్ తీసేస్తాము, నీకున్న ధనమంతా మేము స్వాధీనం చేసేసుకుంటాము అన్న భయము ఆయనకు లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ అసలు జరిగింది ఏంటి? ఘోరం జరిగింది ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనను హింసించి చంపేశారు కదా. ఆయనని హింసించి చంపేసిన తర్వాత శిష్యులందరూ భయపడి పారిపోయారు. ఇప్పుడు ఎవరైనా ఇంకా ఆయననే అంతగా రోమియులు యూదులు కలిసి చంపిన తర్వాత ఈయన నావాడని వెళ్తామండి? ఒక పక్క మొత్తం దేశం అంతా అతనిని చంపండి అని చెప్పేసేసి రాళ్ళేసి ఉమ్మేసి అంతగా చంపేసి ఆ యొక్క ఆ బాడీని అక్కడ పెట్టినప్పుడు, ఈ బాడీ నాది, నాకు ఇచ్చేయండి, నేను ఆయన అభిమాని అని ఎవరైనా వెళ్తామా?
ఒకవేళ అభిమానం ఉన్నా అంత సభ్య సమాజంలో అంత పెద్ద పెద్ద అధికారుల ముందుకు, పిలాతు పెద్ద అధికారి, అక్కడ ఆ రాజుల ముందుకు మనం వెళ్ళి నాకు కావాలి అని అడగలేము. ఎందుకంటే చంపింది వాళ్ళే కాబట్టి, వాళ్ళే చంపేశారు. ఇప్పుడు ఈ యొక్క శరీరం నాకు కావాలని అడిగితే నన్ను కూడా ఆయన పార్టీ అనుకొని నన్ను ఏం చేసేస్తారని భయపడతామా లేదా? కానీ ఇక్కడ అందుకే అరిమతయ్య యేసేపు గురించి దేవుడు ఏమని రాపించారు తెలుసా? తెగించాడంట. అంటే ఇక నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు బతకాలనుకుంటున్నాను, ఇక వాళ్ళు నాకు ఏం చేసినా పర్వాలేదు. అంత భయంకరమైనటువంటిది నా ప్రభువుని చేసిన తర్వాత ఇక నేను ఇప్పటికన్నా బయటకు రాకుండా సీక్రెట్గా ఆయన్ని నేను ఫాలో అవటం ఉపయోగం. చాలామంది సీక్రెట్గా ఫాలో అయ్యి ఉంటారు యేసుక్రీస్తు ప్రభు. తెలుసు కదా మీరు, మన దేశాల్లో మన ఊర్లలో బయటికి రాలేరు. బయటకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ యొక్క కులంలో వేస్తారో అనో, లేకపోతే వాళ్ళ ఊర్లో ఏమో చిన్న చూపు చూస్తారో అనో, లేకపోతే ఇంకా ఏదేదో చాలా చాలా ఉంటాయి అన్నమాట మన జీవితాల్లో కూడా కదా. ఒక 10 మంది గొప్ప గొప్ప వాళ్ళు వేరే వేరే అన్యులు ఉన్న వాళ్ళ మధ్యలో నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు మన వాళ్ళు, చాలామంది సిగ్గుపడతాం. అందుకని వాళ్ళు ఏం మాట్లాడితే దానికి అదేదో మనం కూడా వాళ్ళలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకు? వాళ్ళ మధ్యలో మనకు కూడా ఏముంటుంది, కాస్త గౌరవం ఉంటుంది. లేకపోతే గబప్ప నేను క్రైస్తవుని అని చెప్పేస్తే వాళ్ళందరూ నన్ను అక్కడ చిన్న చూపు చూసేస్తారు అని చెప్పి చాలామంది చెప్పుకోరు ఈ రోజులు కూడా. అది గమనిస్తున్నారు కదా. కానీ ఆ దినము అంత ధనవంతుడై ఉండి అంత గొప్ప గుణము కలిగినటువంటి ఆ అరిమతయ్య యేసేపు తెగించి వచ్చి ఏమడిగారు? నాకు ఆయన యొక్క దేహాన్ని ఇవ్వమని అడిగారండి. అతడు ఘనత వహించిన. అయితే చూడండి 44వ వచనంలో చూస్తే పిలాతుకి ఆశ్చర్యం వేసిందంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చాలా చాలా గొప్ప గొప్పగా మాటలు విన్నారు. ఆయన దేవుని కుమారుడు అని నమ్ముతున్నారు. ఇంత తొందరగా చచ్చిపోయాడా అంటున్నాడు పిలాతు. చూడండి, అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఏదో ఒక ఆశ్చర్యకార్యం జరిగేసేసి ఇప్పుడు మనం ఎంత చంపేసినా కానీ ఆయన ఇంకా చచ్చిపోకుండా అలాగే ఆ యొక్క శిలువ మీద నుంచి టకటకా దిగేసేసి అవన్నీ చేస్తారని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కోసం, ఒక వింత కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు నేనైనా అంతే కదా. ఆయన ఒక గొప్పవాడు అని నమ్ముతున్నప్పుడు ఆయన అలా కొట్టగానే చచ్చిపోతే ఏంటిది అప్పుడే చచ్చిపోయారేంది, ఈయనేమి అద్భుతం చేయట్లేదు ఏంది ఇక్కడ, ఇవేమి ఇంతకు చాలా అద్భుతాలు చేశాడు కదా, అందరినీ చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, లాజరు గారు చచ్చిపోతే లేపాడా, అనేక మందిని స్వస్థపరిచారా, ఏం చేయకపోతే ఏం నమ్మాలి, ఏం నమ్ముతాం నేను. మనం కూడా చీర వెనక్కి కట్టుకొని చెంగు ఏదో అంటా చూసి కప్పుకొని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళమేమో ఆ దినంలో. నేనేం చేయట్లేదు ఏంటి, ఏదో చేస్తానని వస్తే అని చెప్పేసి ఆ రోజు అట్టనే అయింది. అందరూ కూడాను దేవుణ్ణి అంగీకరించుకొని ఎందుకు వెళ్ళిపోయారంటే ఏదో గొప్పలు ఏదో చేసేస్తాడంటే ఏం చేయట్లేదు, అందరి చేత అందించుకొని, అందరి చేత ఊముపించుకొని, అందరి చేత ఇలాగైపోయి సిలువ మీద చచ్చిపోతున్నాడు ఏంటి అని ఆ యూదులకి, ఆ యొక్క రోమియులకి, ఆయన నమ్మిన వారు అనేక మంది వెనక్కి వెళ్ళిపోయారండి. కానీ ఆ రోజు వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా, చిచి నా గురించి ఇంత అసహ్యం, వీళ్ళు అనుకోవడం బాగాలేదు, నేను దిగిపోవాల్సిందే ఇప్పుడు సిలువ మీద నుంచి అని చెప్పేసి వేసి దిగితే మనందరికీ రక్షణ ఉంటుంది అనుకుంటున్నారా? మనందరికీ రక్షణ ఉండేది కాదు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వో నేనో ఎవరో ఆయన సిలువ నుంచి దిగితేనే బాగుంటుంది అనుకున్నంత మాత్రాన ఆయన దిగిపోవటానికి రాలేదండి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చారు. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక ముందే ఒక మాట చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకున్నారు అంటే, మొదటి అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తీయండి అందరూ కూడాను. మొదటి అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి అందరూ. 6వ వచనం నుంచి కలిపి ఉంటుంది తెలుగు బైబిల్లో. చదవండి చూడండి అందరూ. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయాసంకల్పం చొప్పున, ఇక్కడే అందరూ చదవండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారంట ఆయన? జగత్తుకి అసలు ఈ యొక్క జగత్ అనే దాన్ని సృష్టించక ముందే నువ్వు నేను ఈ లోకంలో పుట్టాలి, పుట్టిన తర్వాత క్రీస్తు ప్రేమతో వీళ్ళందరినీ కూడా నేను కుమారులుగా స్వీకరించాలి అని తండ్రి చిత్తం అంటారు. ఎంత గొప్ప విషయం కదా అసలుకి. ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది.
నువ్వు ఇంత చండాలంగా బిహేవ్ చేస్తావని తెలుసు ఈ లోకంలోకి వచ్చాక, నీ ప్రవర్తన బాగుండదని తెలుసు, నీ ఆలోచన సరిగ్గా ఉండదని తెలుసు, నువ్వు ఎక్కడో ఒక చోట పాపంలో పడిపోతావని తెలుసు, అయినా జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలుసట. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావని తెలిసినా లోకంలోకి నిన్ను తీసుకురావాలని ఆయన అనుకున్నాడంట. అది నచ్చలేదంటే శ్రీను బ్రదర్కి. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఈ లోకంలోకి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నారని దేవుడు. మనల్ని నిర్ణయించుకోవడం ఏంటంటే అసలు అసహ్యంగా అనిపించట్లేదు మనకే. అసలు మనం దేనికి యోగ్యత ఉందని మనకి ఇందాక ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు దేనికి యోగ్యత ఉందని చెప్పేసి మనల్ని ఆయన కోసం ఏర్పాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు తండ్రిని దేవుడు కూడాను మనిషిని ఎప్పుడు రోబోట్ లాగా తయారు చేయలేదు. ఒక మంచి రోబోట్లు తయారు చేస్తున్నట్టయితే ఆ రోబోట్ లాగా మనందరికీ కూడా వీడు మంచే చెయ్యాలి, ఒక మొత్తం ప్రోగ్రామ్ రాసి పెట్టి వీడు మంచే చెయ్యాలి, అన్ని మంచి 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 అందరికి సహాయం చేయాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అన్ని మంచి చేయాలి అని కనుక తండ్రిని దేవుడు ఒక రోబోని తయారు చేసినట్టు మనం చేస్తున్నట్టయితే ఇంకా అసలు లోకంలో తప్పులే ఉంటాయి. అందరూ మంచి 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 చేసే మనుషుల్నే దేవుడు మంచి 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 అని రోబోలు చేసినట్టు ప్రింట్ చేసినట్టు టప 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 ఒక 1,00,000 రోబోలు చేసి వదిలేయచ్చు కదా. దేవుడు ఎప్పుడు అలా అనుకోలేదండి. మనిషికి స్వాతంత్రం ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఇష్టానుసారంగా ఆయన బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా సరే ఈ పనే చెయ్యి అని చెప్పేసేసి బలవంతంగా మన మీద రుద్దాలనుకోవట్లేదు. నీకు ఒక తెలివిస్తాను, నీకు ఒక బుద్ధిని ఇస్తాను, నీకు ఒక జ్ఞానాన్ని ఇస్తాను, ఆ బుద్ధి జ్ఞానముతోటి నువ్వు మంచేదో చెడేదో ఆలోచించి మంచిలో నిలబడు అని మనల్ని సృష్టించుకున్నాడు. మనం మంచిలో ఉంటున్నాము, మనం అన్ని విషయాల్లో మంచిగానే ముందుకు సాగుతున్నాము, ఎక్కడో ఒక చోట మనము తప్పిపోతున్నాం. అయినప్పటికీ కూడాను దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన కోసం మళ్ళీ ఎవరి ద్వారా చూడండి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి. అంటే ఖచ్చితంగా తన కుమారుడు ఈ లోకంలోకి రావాలి. మనిషి పాపం చేస్తాడు, ఈ పాపాలన్నీ కూడా నా కుమారుడి మీద వెయ్యాలి, నా కుమారుడు ఆ సెలవు శిక్షలో వీళ్ళ పాపాలన్నీ అనుభవించాలి, తర్వాత మళ్ళీ నేను వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ నా కుమారులుగా స్వీకరించాలి. ఎంత ప్రేమ చెప్పండి, ఎవరికైనా ఉంటుందండి అంత ప్రేమ? ఎవరికైనా సరే అలాంటి ప్రేమ ఉంటుందని చెప్పండి. ఒక కోయ దొర ఉండేవాడంట. ఒక కోయ వాళ్ళు ఉంటారు కదా, మీకు అందరికీ తెలుసు కదా, దొరలు అంటూ ఉంటారు కదా కోయ వాళ్ళని, పెద్దవాళ్ళు అతన్ని. అంటే ఇప్పుడు మనకులాగా రాజులు అన్నారు వాళ్ళకి, ఆ కోయ గూడానికి సంబంధించిన వాళ్ళు దొరలు అంటుంటారు కదా. ఆ దొర కొన్ని శాసనాలు పెట్టాడంటే ఆ కోయలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇదిగో ఏదైనా తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడుతుంది, కొరడా దెబ్బలు కొడతాము, సో తప్పులు ఎవరు చేయకూడదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి పాస్ చేశారు అక్కడ అందరికీ కూడా, అంటే అందరికీ తెలియపరిచారు అనమాట ఒకటి. అయితే ఈ కోయ దొర యొక్క కుమారుడే దారి తప్పిపోయి వాడు ఏదైతే వద్దని తప్పులు చేయకూడదు అన్నారో ఆ తప్పుల్లో కోయ దొర యొక్క కుమారుడే ఆ తప్పులు చేసేసాడంట. ఆ తప్పులు చేసేస్తే ఇప్పుడు ఏమైంది, వాళ్ళు పెట్టిన శిక్షలన్నీ సరిగ్గా ఉన్నాయి. ఈ శిక్షలు కుమారుడికైనా చేయాల్సిందే. ఆ తండ్రి వెంటనే ఆ కుమారుడికి శిక్షలన్నీ కూడా రాపించారంట. రాపిస్తే ఆ కుమారుడు ఇంతకి పెద్ద వయసు కుమారుడు కాదు, అతని వయసు 14 సంవత్సరాలు కూడా లేవంట. ఈ 14 సంవత్సరాల వయసులోనే ఆ కుమారుడికి ఇంత పెద్ద శిక్ష ఇస్తే ఏమైపోతుందో అని చెప్పేసి నా కుమారుడి బదులు నేను శిక్షను అనుభవిస్తానని చెప్పేసి తన తండ్రి నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మనం మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా, సిలువలో ఆయనకు వేయవలసి అంటే మనందరి మీద పడవలసినటువంటి శిక్షలు ఆయన ఏమన్నాడంటే నా కుమారులు ఇవి భరించలేరు అంటున్నాడు యేసయ్య. ఎందుకు సిలువ మీద అన్ని దెబ్బలు కొట్టి, ఎందుకు అంత నీకు కష్టం, ఎందుకు యేసయ్య నీకు అంత కష్టము, ఎందుకు అంతమంది చేత అట్లా ఊపించుకున్నావు, ఎందుకు అలా కొట్టించుకున్నావు, అవన్నీ కనుక నేను ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడు అంటే నీకు పడాల్సిన అమ్మాయి దెబ్బలన్నీ, నువ్వు చేసిన తప్పులకి ఈ శిక్షలన్నీ నీ మీదకి రావాలి, ఇవి నీ మీదకి రాకూడదు కాబట్టి నేను నా మీద తీసుకున్నానని చెప్తాను. హల్లెలూయా. అంతగా ప్రేమించే దేవుడిని మనం కలిగి ఉన్నామంటే అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ అరిమతయ్య యేసేపుకి అర్థమైపోయింది. ఒకసారి చూడండి, మనం అరిమతయ్య యేసేపు దగ్గరికి మరలా వద్దాము. మనం అందరము కూడాను మత్తయి సువార్తలోకి మనం రాగలిగితే, ఒక్కసారి మనందరము కూడాను మత్తయి సువార్త 27వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే చూడండి. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము
27వ అధ్యాయం 57 నుంచి చదువుకుంటున్నాం కదా. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించింది. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన. ఈ సాయంకాలం జరుగుతుంది అనమాట. నిన్నటి సాయంకాలం జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ అరిమతయి యోసేపు అనే అతనంట ముందుగానే సమాధిని కూడా కొనిపెట్టేసుకున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? మనం చనిపోయిన తర్వాతే మన దేశాల్లో మన సమాధి దగ్గరికి వెళ్తాం. కానీ యూదులకు ఉన్న ఒక ఆచారం ఏంటి అంటే, వాళ్ళకి ఆలయం దగ్గర, ఎక్కడైతే యెరూషలేములో పెద్ద ఆలయం ఉందో ఆ ఆలయం దగ్గరలో కనుక వారి సమాధులు ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరలా రాకడలో వచ్చినప్పుడు తొందరగా లేపబడేది యెరూషలేము ఆలయం దగ్గర నుంచే. కాబట్టి మొట్టమొదటి మేమే చూస్తామని ఆశ అంట వాళ్ళు లేస్తారని వాళ్ళకి ఆశ ఉంది కదా. మళ్ళీ తిరిగి లేచినప్పుడు మరలా మేము ఆయనను చూడాలని కొనుక్కుంటారు సమాధులు. ముందుగానే చచ్చిపోకముందే వాళ్ళ సమాధి, నా సమాధి ఇక్కడ చేపించాలి, ఇలా చేపించాలి అని చెప్పేసి ధనవంతుడు కాబట్టి అంత దగ్గరగా ఆ యెరూషలేము ఆలయానికి దగ్గరగా గెత్సెమనే తోటకి దగ్గరగా పెద్ద సమాధిని కొనిపెట్టేసుకున్నాడు ముందుగానే. చూడండి, ఆ సమాధిలో, కొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఉంచారండి. తన రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. హల్లెలూయా. అక్కడ ఎవరెవరు ఉన్నారో చూడండి. మగ్దలేని మరియ, వేరొక మరియ అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేది. స్త్రీలు వెళ్ళలేకపోతున్నారండి, శిష్యులు రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత పారిపోయిన శిష్యులు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. తల్లిని అప్పగించేశారు అక్కడ యోసేపుకి. ఆ తర్వాత ఇంకెవ్వరు శిష్యులు కూడాను ఆయన సమాధి, ఆయన ఎక్కడున్నారో, ఆయన దేహం ఎక్కడుందో కనీసం చూద్దామని చెప్పేసి రాను భయపడిపోయారు. ప్రపంచం అంతా భయపడిపోయిన పరిస్థితిలో ఉంది ఆ దినం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒక మాట చూస్తే మనకి మరునాడు అనగా సిద్ధపరచు దినం, అంటే ఈరోజే, నిన్న సాయంత్రం దాకా నేను చెప్పాను. ఇప్పుడు అనగా సిద్ధపరచు దినమున, మరుసటి దినమున ప్రధాన యాజకులు, వీళ్ళ పని చూడండి ఎవరెవరు ఉన్నారో ఇక్కడ. ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి చూడండి చంపేసిన వాళ్ళకి ఇంకా ఆ యొక్క దేశం కోపం తీరలేదు. యేసుప్రభు ఏమడుగుతున్నారు చూడండి. అయ్యా, ఆ వంచకుడట. యేసయ్యని ఏమంటున్నారు? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, అంటే బతికున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదునని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. శిష్యులకి లేదు జ్ఞాపకం. ఆయన తిరిగి లేస్తాడు అని ఎన్నోసార్లు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. శిష్యులతోనే చెప్పారు. శిష్యులతో చెప్పారు, నేను తిరిగి లేస్తానని. మా ప్రభు ఎలాగో తిరిగి లేస్తాడు కదా, వచ్చి సమాధి ఎదురు కూర్చోవచ్చు కదా. 3వ దినం ఎట్టాకు లేస్తానన్నారు. లేచిన తర్వాత తీసుకొని వెళ్ళిపోదాం హాయిగా, ఆయనతో పాటు మళ్ళీ ఉందామని చెప్పేసి ఆ యొక్క నమ్మకము, ఆ విశ్వాసం ఎవరికి లేదు? ఆయనతో పాటు తిరిగిన వాళ్ళకి లేదు, ఆయనతో పాటు అంటే అనుభవించిన వాళ్ళకి లేదు. ఆయన అనేకమైన మేలులు చేస్తుంటే మేలులు పొందుకున్నారు ఆ దినాల్లో. కానీ ఆ మేలులు పొందుకున్న ఒక్కరు కూడా ఆయన దగ్గర లేరు. కానీ వీళ్ళు ఎప్పుడో ఒక చోట విన్నారట. ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఎక్కడో మీటింగ్లో వినేశారనమాట. ఆయన ఏదో లేస్తానన్నాడు అని చెప్పేసి. వాళ్ళు నమ్ముతున్నారు ఈ విషయాన్ని దృఢంగా, బలంగా. శత్రువులు నమ్ముతారు నీ యొక్క శక్తిని. నీ పక్కనున్న వాళ్ళు నమ్మరు. నీ పక్కనున్న వాళ్ళైనటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేసి వెళ్ళాడు? పట్టించెళ్ళాడు దేవుడిని. ఇదిగో ఈయనే దేవుడు, ఈయనే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి. అక్కడ ఉన్న రౌడీలందరూ, అక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ తెలియట్లేదు అసలు ఎవరో గుంపులో. కానీ పక్కనే ఉన్న ఇస్కరియోతు యూదా వచ్చి ఈయనే మా దేవుడు పట్టుకోండి అని చెప్పేసి చక్కగా జారుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు నమ్ముతున్నారు. చూడండి ఏ మాట నమ్ముతున్నారంటే, 3 దినములైన తర్వాత నేను లేచదునని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయి ఆజ్ఞాపించుము. ఇప్పుడు ఆ సమాధిని గట్టిగా భద్రం చేయడానికి పిలాతు నువ్వు ఆజ్ఞాపించు తొందరగా, లేకపోతే అంట వాళ్ళు ఏం చేస్తారో చూడండి. లేకపోతే వాళ్ళ శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి, అంటే ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్తారేమో. శరీరం కనపట్టలేదు కాబట్టి మళ్ళీ లేచాడని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారేమో. అందువల్ల ఆ సమాధిని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు భద్రం చెయ్యమని చెప్పేసి ఆ యొక్క విషయం చెప్తుంటే చూడండి అక్కడ. అందుకు పిలాతు 65వ వచనంలో
అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి అని చెప్పేశారు. సరే, మీరు అడుగుతున్నారు కదా, పెద్దలు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు కదా, ఇంక నేను చేయడానికి ఏముంది, మీరు చెప్పినందుకే సిలువ కూడా వేశాను, ఆయన చాలా మంచివాడు అయినప్పటికీ నేను సిలువ వేసేసాను. ఇప్పుడు మీరు ఇంకా ఇది కూడా అడుగుతున్నారు కదా, ఆ సమాధిని ఎంత భద్రం చేసుకోవాలనుకుంటారో, ఎంతమంది కావాలో తీసుకెళ్ళండి అంటున్నాడు ఆయన. మీకు రాజ్యం నుంచి ఎంతమంది కావాలని పెట్టుకుంటారో అంతమందిని తీసుకెళ్ళేసేసి కావలి పెట్టుకోమని చెప్పేసేసి చెప్పారండి. చూడండి, ఆ తర్వాత వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని ఇప్పుడు తీసుకెళ్లారు. ఇంకెంతమంది తీసుకెళ్లారు అనమాట, చుట్టూ 100 మంది సైనికులను తీసుకెళ్ళి ఆ యొక్క రాతి చుట్టూ అక్కడ దాని దగ్గర పెట్టి రాతికి ముద్ర వేసి, మీకు తెలుసు కదా సీల్ వేస్తారు కొన్నిటికి, ఆ సీల్ అసలు కదలకుండా ఉంటుంది. కొన్ని గృహాలకి కొన్ని యాక్సిడెంట్స్ జరిగినా, కొన్ని మర్డర్స్ జరిగినా దానికి పోలీసులు తప్పించి ఇంకెవరు వెళ్ళకుండా సీల్ వేసేస్తారు. ఇంకా దాని చుట్టూ ఎవరు వెళ్ళకూడదు. అట్లా అంత పెద్ద రాతికి వీళ్ళు ముద్ర వేయించారంటండి. అన్ని వైపుల నుంచి ముద్ర వేసి ఆ ముద్రను చేసి సమాధిని భద్రము చేసిరి. చూసారా ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, అయినప్పటికీ కూడా రేపు పొద్దున్నే మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచెను. హల్లెలూయా, హి ఈస్ రైజన్, హి ఈస్ రైజన్. మన ఆయన తిరిగి లేచిన, ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధిలో ఉండాల్సిన పని లేదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టుకోగలడు, ఆయన ప్రాణాన్ని కావాలనుకుంటే ఆయనే మళ్ళీ పొందుకోగలడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, మళ్ళీ ఒక్కసారి మార్కు సువార్త దగ్గర కూడా వచ్చేస్తే చూడండి, అక్కడ కూడా మనం చూసుకోగలిగితే ఆ యొక్క విషయం ఎలా జరిగిందో మనం చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం దగ్గరికి త్వరపడి వచ్చేద్దాం, ఇంకా ముగిద్దాం మనము, ఎందుకంటే ఈరోజు మన కమ్యూనియన్ కూడా ఉంది కాబట్టి. చూడండి ఒక్క నిమిషము, 45వ వచనం దగ్గరికి, 15వ అధ్యాయం 40. శతాధిపతి వాళ్ళ సంగతి తెలుసుకొని యేసేపుకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్టుకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. ఇక్కడ నేను ఎందుకు మరలా అన్ని సువార్తల్లో మీకు చూపిస్తున్నానంటే, నలుగురు సువార్తికులు పేర్లేంటి చెప్పండి? మత్తయి, మార్కు, లూకా, యేసేపు, ఓకే, యోహాను గారు. ఈ నలుగురు సువార్తికులు కూడాను ఈ విషయాన్ని ఎంత భద్రంగా రాశారో చూడండి. ఇదేమన్నా యేసుక్రీస్తు ప్రభువు బతుకున్నప్పుడే రాసిందా? గబగబా ఆయన ఇక్కడ ఎక్కారు, దిగారు, సిలువ మీద నుంచి దిగుతున్నారు, అప్పుడు రాసినవి కాదు ఈ పత్రికలు, ఈ పుస్తకాలు అప్పుడు రాసినవి కాదు. ఆయన చనిపోయి ఆయన తిరిగి పరలోకానికి చేరుకున్న తర్వాత, ఆ తర్వాత కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత, దగ్గర అంటే 66 సంవత్సరాల వయసులో పేతురు గారికి ఈ పుస్తకంలో తన యొక్క విషయాన్ని రాశారట. అలాంటి సమయంలో వీళ్ళకి మైండ్లోకి ఎంతగా జ్ఞాపకం ఉందో చూడండి. ఆ సందర్భం అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భాన్ని నలుగురు సువార్తికుల ద్వారా ఎంతగా రాపించారు అంటే, ఎంతగా అది వాళ్ళ మనసుల్లోకి నిలబడిపోయింది. అలాగే చూడండి, లూకా సువార్తలో కూడా ఆ విషయాన్ని కనుక మనం చూసుకోగలిగితే ఇంకా కొన్ని గొప్ప అద్భుతమైనటువంటి విషయాలు వీటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే సమయం లేదు కాబట్టి మళ్ళా తర్వాత చూడండి, మనం అందరము కూడాను 23వ అధ్యాయము మనము 49వ వచనం 50 నుంచి చూసుకుందాం. 50 నుంచి అరిమతయ అని యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండెను. అతడు చదవండి, సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకు దించి సన్నని నారపట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవరు అంతకు మునుపెప్పుడు ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, అంటే విశ్రాంతి దినము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములు సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. శనివారం ఏం చేయకూడదు, శుక్రవారం సాయంత్రమే ఇవన్నీ జరిగింది. శనివారం వాళ్ళు ఎవ్వరు ఏ పని కూడా చేయకూడదు అనమాట. అందుకనే శనివారం రాత్రి వీళ్ళు ఏం చేశారంటే ఆ సమాధికి సుగంధ ద్రవ్యాలన్నీ పూసి పెట్టాలని చెప్పేసి. ఇంతకు వీళ్ళు కూడా నమ్ముతున్నారా? ఇక్కడ స్త్రీలు నమ్ముతున్నారా? వీళ్ళు నమ్మటంలా.
ఆల్రెడీ ఆ శవం కులిపోద్దేమో అని చెప్పేసి సుగంధ ద్రవ్యాలన్నీ తెచ్చుకొని జాగ్రత్త పెట్టుకొని విశ్రాంతి దినం ఎలాగో చేయలేములే, మళ్ళీ ఆదివారం వద్దాము, ఆదివారం వచ్చి వద్దాము అనుకుంటున్నారు. అందుకే అన్ని కొని తెచ్చి పెట్టుకున్నారు ఆ రోజుకి. తర్వాత రోజు ఏం పని చేయకూడదు కాబట్టి. అంటే మనము ప్రభువైన క్రీస్తు వారితోటి అనేకమైన వాక్యాలు వింటూ, ఆ రోజు కూడా వీళ్ళందరూ విన్నవాళ్లే, ఆయనతో తిరిగిన వాళ్ళే, ఆయన తిరిగి లేస్తానంటే విన్నవాళ్లే, ఆయన మరలా ఇదిగో నేను మరలా 3వ దినం తిరిగి లేస్తానని చెప్తే ఆయన చేసిన అద్భుతాలన్నీ చూసిన వారే. కానీ అన్నీ మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఆయన చనిపోయాడని ఏడ్చుకుంటూ బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నారు తప్పించి. మనం కూడా అనేక మాటలు వింటూ ఉన్నాం, అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నాము. అయినా ఏదైనా కష్టం రాగానే మళ్ళీ నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, మళ్ళీ ఏం జరుగుద్దు అని టెన్షనే, మళ్ళీ ఏంటి అని చెప్పేసేసి ఇన్ని జీవితంలో మన జీవితంలో ఇన్ని మేలు చేసిన దేవుడు ఇప్పుడు వచ్చిన కష్టంలో నుంచి మనల్ని తీసేయలేడా? ఖచ్చితంగా తీసేయగలడు అనే నమ్మకం మనకి రావటం లేదు. మళ్ళీ మనం భయపడుతూనే బతుకుతూ ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడి ఉంది? భయపడకుడేని 365 సార్లు భయపడకుడేని రాయబడింది. అంటే ఏంటి? రోజుకు ఒకసారి చదువుకో, భయపడకు, నువ్వు భయపడకు, నేనున్నాను, భయపడకము, జడీకము, ధైర్యము వహించి ముందుకు నడువు, నేనున్నాను నీతో పాటు. ఎందుకంటే నీకంటే ముందు నేను నడిచేశాను వీటన్నిటిలో నుంచి. ఇప్పుడు ఏదైనా ఒక నది దాటాలనుకోండి, ఎవరైనా ఆల్రెడీ ఆ నదిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక వ్యక్తి రా నా దారిలోనే అంటే వెళ్తామా లేదా? ఈజీగా ఇప్పుడు ఇదిగో ఇక్కడ నేను అడుగులు వేసుకుంటే వెళ్ళాను, ఈజీ దాటటము. నేను ఆల్రెడీ దాంట్లో నుంచి దాటొచ్చాను, నువ్వు నా అడుగుల్లో వేసి అడుగులు వేసి రా అంటే ఈజీనే కదా. ఒకవేళ అతను ఎవరు వెళ్ళకపోతే అటు పక్కకి ఎట్టెళ్ళాలో, ఇక్కడ లోతు ఉందో అక్కడ లోతు లేదో అని మనం భయపడతా దాటకపోవచ్చు. అంత దేవుడు నేను దాటి వచ్చాను మరణాన్ని, మిమ్మల్ని కూడా మరణాన్ని దాటిస్తాను, ఈజీగా నన్ను ఫాలో అయిపోండి అని చెప్తే మనకి ఏదేదో భయాలు, ఏదేదో ఆలోచనలు, మనం చేసిన పాపాలు ఇంకా ఉండిపోయినాయేమో అని భయం, మనం చేసిన తప్పులు మనం గుర్తు చేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ నా మీద వేసేయండి, ఆల్రెడీ నేను అనుభవించాను వీటన్నిటికీ, మీరు చేస్తారని నాకు తెలుసు, వీటన్నిటిని నేను అనుభవించాను, మీ బాధ అంతా కూడా. ఇక మళ్ళీ నా భయాలతో మీరు ఉండొద్దు, అయితే ఇక తప్పు చేయకండి. నేను మళ్ళీ పర్వాలేదు చేసేసుకుంటూ పోదామని మళ్ళీ చేయకండి. మీరు చేసిన తప్పులకి నేను అన్నీ అనుభవించాను కాబట్టి ఇక నుంచి అయినా, ఈ విషయాలు తెలిసిన తర్వాత నుంచి అయినా జాగ్రత్తగా మీరు వస్తే నా లోకంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఒక వచనం చూపించి మనం ముగించేసుకుందాం. చూడండి, యోహాను సువార్తలో కూడా వచ్చేద్దాం. అన్ని సువార్తల్లో చూపించారు కదా. యోహాను సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, 38వ వచనం, 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయం కన్నా రహస్యముగా యేసు శిష్యుడైన, చూసారా, ఇతను ఇప్పుడు బయటపడుతున్నాడు. అతను అరిమత యేసేపే, అసలు శిష్యుడు అన్న విషయం ఎవరికి తెలియదు. సీక్రెట్గా ఆయన ఫాలో అవుతా ఇప్పుడు యేసు శిష్యుడని అరిమత యేసేపు తాను యేసు దేహం తీసుకుపోటు పిలాతు వద్ద సెలవడికి పిలాతు సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయింది. ఇంకొక మాట చూపిస్తా, 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తి. ఈ నికోదేము అనే వ్యక్తి ఎవరో తెలుసా? అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు వారిని నేను తల్లి గర్భంలోకి మళ్ళీ ప్రవేశించాలి, కొత్తగా జన్మిస్తేనే కానీ ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని యేసయ్య చెప్తారు ఒకరోజు. చెప్తే నికోదేము అనే వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రం బాగా బోధించేవాడు ఆ రోజుల్లో. ఆయన కూడా సీక్రెట్గా ఫాలో అవుతున్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు. ఆ రోజు అందరి ముందు ఒప్పుకోలేదు ఎక్కడ కూడా, కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికే ఆయన చనిపోగానే ఈయన కూడా బయటకు వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన దేహానికి అత్తరు సేర్లు అవన్నీ కూడా తీసుకొచ్చేసాడు అనమాట, కొని పెట్టాడు ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యాలు దానికి పూసి నారబట్టలు చుట్టిని ఆయన సిలువు వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవరు ఎప్పుడు ఉంచబడిన క్రొత్త సమాధి, ఆ తోటే గెత్సేమనే తోట, ఆ తోటే యెరూషలేము ఆలయం పక్కనే ఉంటుంది. ఆ తోటలోనే యేసేపు, అరిమత యేసేపు తన యొక్క సమాధిని కొత్తది కొని పెట్టుకున్నాడు. అందులోనే యేసుక్రీస్తు ప్రభు వారిని ఉంచారనమాట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇప్పుడు అరిమత యేసేపు ఏమి ఇచ్చినట్టు చెప్పండి? సమాధిని 3 రోజులకు ఇచ్చినట్టు కదా, 3 రోజులు రెంట్కి ఇచ్చినట్టు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అరిమత యేసేపునే పెట్టచ్చు, ఎందుకంటే ఆయన సమాధి ఇప్పుడేమి యేసుక్రీస్తు
ప్రభు స్వాహా చేసేసుకోలేదు. ఒక 3వ రోజు ఆయన లేచి వెళ్ళిపోతారు. చక్కగా మళ్ళీ ఆ సమాధిలో ఆయన్నే పెట్టొచ్చు కదా. హల్లెలూయా. మిగతా వాళ్ళ సమాధులు అట్టుంటాయా? ఒకసారి చచ్చిపోయిన తర్వాత నా సమాధి నన్ను తీసి మళ్ళీ ఇంకోళ్ళు పెట్టడానికి ఏమి ఉండదు అక్కడ కదా. కానీ ఇక్కడ అరిమతయ్య యోసేపు ఇచ్చిన సమాధి మరలా చక్కగా తీసుకోగలడు. అక్కడ చూడండి, ఒక చక్కగా ఆ తోటలో ఎవ్వరు ఎప్పుడు ఉంచబడి క్రొత్త సమాధి ఒకటి, ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. ఇంతవరకు మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగం నుంచి ముందు రోజు రాత్రి నుంచి ఆ యొక్క శిలువ మీద చనిపోయి మరలా తీసి ఆ యొక్క శరీరాన్ని ఏ విధంగా దాచిపెట్టారనేది ఆదివారం పొద్దున్నే, అంటే రేపు పొద్దున్నే ఆయన ఎలా లేచారు అనేది బైబిల్ గ్రంథంలో మనకు ముందుగానే రాయబడి ఉన్నది. అదే ఆ తర్వాత అధ్యాయాల నుంచి. కాబట్టి ఈ విషయాన్ని మనం రేపు మన చర్చిలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మన ఆలయంలో మనం కూడా ఆ విషయాన్ని బోధించుకుంటాం. ఆయన ఎలా లేచారు, లేచిన తర్వాత ఎవరెవరికి కనిపించారు, ఎలా ఆయన మాట్లాడారు అన్న విషయాలు మనం రేపు అందరము కలిసి ధ్యానించుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.